హలో ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఒకసారి ఈ యొక్క స్క్రీనర్ని లైవ్లో అనేది చూద్దాం. ఒకసారి లైవ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది. సో మొత్తం బుల్లిష్ అనేది సెలెక్ట్ చేద్దాం. దాని తర్వాత బేరిష్ సిగ్నల్స్ ఏమొస్తున్నాయి, ఓకే, నియర్ హైస్ ఫిల్టరు, నియర్ లో ఫిల్టరు, రైజ్ అండ్ ఫాల్, దాని తర్వాత పొటెన్షియల్ వాల్యూమ్, అన్యూజువల్ వాల్యూమ్, ఓకే, రెండు కూడా మొత్తం ఎనేబుల్ చేసాం. చూడండి, మనకి మొత్తం కూడా కలరు బ్లూ కలర్ వచ్చేసినాయి, అంటే ఇవన్నీ కూడా ఫిల్టర్స్ యాక్టివేట్ అయినాయి అనమాట. కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మొత్తం డిఫాల్ట్గా ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా యాక్టివేట్ చేయటం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి కేపీఆర్ మిల్ కానీ ఇవన్నీ డే లోలో ఉన్నాయి, డే లోని బ్రేక్ చేస్తూ ఉన్నాయి. అండ్ డే హైని కజారియా సిరామిక్స్ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ టైం స్టాంప్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, టైం ఏ టైంలో వచ్చింది అనేది, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, బ్రేక్అవుట్, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టాక్ పేరు అనేది కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. బేసికల్గా వాల్యూమ్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. వాల్యూమ్స్లో ఏదన్నా మనకు వస్తే కూడా బాగుంటుంది. వాల్యూమ్స్ ఎక్కడ కనపడలేదు ప్రస్తుతానికైతే. నేను ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసా ఇది స్క్రీనరు. ప్రస్తుతం మనం చూస్తుంది ఏంటంటే నిఫ్టీ 500. వీళ్ళు బీఎస్సీ స్టాక్స్ ఇవ్వలేదు, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవ్వలేదు. కోర్స్ బ్యాంక్ నిఫ్టీ మేబీ నిఫ్టీ 100లో కవర్ అవుతుంది, కానీ ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500 అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి నిఫ్టీ 500 మనం క్లిక్ చేస్తే అన్ని డేలోని ఎక్కువగా వీక్లీలో అన్యూజువల్ వాల్యూమ్ బజాజ్ ఫైనాన్స్లో కనిపించింది. సో ఒకసారి దాన్ని మనం క్లిక్ చేసి చార్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే, బజాజ్ ఫైనాన్స్ చార్ట్, అన్యూజువల్ వాల్యూమ్. ఒకసారి నేను ఈ పివోట్స్ ఇవన్నీ కూడా ఆపేస్తున్నాను. ఓకే, జస్ట్ అన్యూజువల్ వాల్యూమ్, వీగా వాల్యూమ్స్ వచ్చింది. అండ్ 1 hour టైం ఫ్రేమ్, ఫైవ్ మినిట్స్లో మనకి ఏదైనా ఉపయోగపడుతుందా అంటే, మనం చూస్తున్న సమయానికి ఆల్రెడీ ప్రైస్ అయితే ఫ్యాక్టర్డ్ అయింది, బట్ కొద్దిగా పైకి వెళుతూ ఉంది. ఓకే, గుడ్. సరే చూద్దాం. ప్రస్తుతం మనం ట్రేడ్ ఆపర్చునిటీ బజాజ్ ఫైనాన్స్ మంత్లీ హైలో ట్రేడ్ అవుతుంది. ఓకే, మంత్లీ హై అంటే ఇది 2 weeks హై, 3 months హై. హిటాచీ ఎనర్జీ డైలీలో ఎలా ఉంది? బాబా సూపర్, వాట్ ఏ బ్యూటిఫుల్ కదా. సూపర్. సో మనకి 7420 అప్ సైడ్ అయితే కనపడుతుంది. దీంట్లో మనం ఒక స్ప్రెడ్ అయితే ఇనిషియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద మొమెంటమ్. అండ్ ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో మొమెంటమ్ ఎలా ఉందని చూద్దాం. కొంచెం ఎర్లీగా మనం కానీ ఐడెంటిఫై చేస్తుంటే బాగుండేది. ఎక్కడైతే మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కనపడుతుంది, ఇదైతే మంచి ట్రెండ్ లైన్. ఒకవేళ ఇలాంటివి కనపడినాయి అనుకోండి, మనం స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. వాటికి మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. వెరీ గుడ్. బట్ ఎనీహౌ మనమైతే లైవ్లో టెస్ట్ చేస్తున్నాం కాబట్టి చూద్దాం. ఎల్ఎన్టీ కూడా మంచి మూమెంట్లో ఉంది, మార్నింగ్ కూడా వచ్చినట్టుంది. ఐ మీన్ నేను ఓపెన్ చేసిన వెంటనే ఎల్ఎన్టీ అన్న టాప్లో ఉంది, వెళ్ళిపోతూ ఉన్నట్టు ఉంది. ఓకే, ఫైన్. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, ఇది కూడా బాగా మొమెంటంలో ఉంది. దీన్ని క్లోజ్ చేద్దాం. రియల్గా మనం కొంచెం ఎర్లీగా దీన్ని పట్టుకోగలిగితే బట్ ప్రాబ్లీ మనం కానీ ఆన్ చేయలేదు, కానీ స్కానరు ఇక్కడ కానీ మనకి ఇచ్చింది అనుకోండి ఈ ప్రైస్లో ఇది వాల్యూమ్స్, డెఫినెట్గా ఏంటంటే మనం దీన్ని క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే మంచి సపోర్ట్ చేస్తుంది, అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, టెక్నికల్స్ బాగున్నాయి, అండ్ వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి, ప్రైస్ రైజ్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం ఎర్లీగా క్యాప్చర్ చేయగలిగితే దట్ ఈస్ గుడ్. దాని తర్వాత ఎల్ఎన్టీ టెక్నాలజీస్ ఒకసారి చూద్దాం. ఎల్ఎన్టీ టెక్, అరే బాప్రే, వాటే మూవ్, సూపర్ మూవ్ ఇది. వీక్లీలో కూడా బాగుంది. ప్రాబ్లీ 5956 ఇమీడియట్గా రెసిస్టెన్స్ 5085ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఎనీహౌ కొద్దిగా మూమెంట్ అయితే జరిగింది. ఒకసారి 5 minutesలో
చూద్దాం ఏం చెప్తుంది అసలు ఫిల్టర్ మనకి. ఓకే, వీక్లీ మంత్లీ హై అనేది చెప్తుంది అంతే. ఓకే, ఎలాంటి డే హై కొడుతుంది, డే హై. ఓకే ఫైన్, సూపర్. ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ మళ్ళీ డేలోకి వెళ్ళిందా, వీక్లీలో అంట. ఓకే ఓకే ఫైన్. బోస్క్ గుజరాత్ అయితే ఇక్కడ చూడండి, మనకి కానీ నిఫ్టీ 50లో కానీ డే లో వచ్చినాయి అనుకోండి, మార్కెట్లో ప్రెషర్ ఉన్నట్టు. డే హై డే లో వస్తున్నాయి అంటే మనం ఏంటంటే మార్కెట్ బుల్లిష్ బేరిష్ సెంటిమెంట్ని కూడా మనం గెస్ చేయగలం. ఓకే, చాలా స్టాక్స్ డేలోని కొడతాయి అనుకోండి ఫాస్ట్గా, అంటే మొమెంటం ఉన్నట్టు డౌన్ సైడ్. అప్పుడు మనం వెళ్ళి అక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500. ఓకే, ప్రస్తుతం అయితే నిఫ్టీ 200లో బోస్క్ అనేది కనపడుతుంది. నిఫ్టీ 100లో మాత్రం ఏ స్టాక్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ డే లోన్ కొడుతుంది. సో బజాజ్ ఫైనాన్స్, కానీ గ్రేట్ వాల్యూమ్స్. సీరియస్గా చూడండి ఎంత గ్రేట్ వాల్యూమ్స్. ఇదంతా డ్రై అయిపోయింది మనకు, అదే కదా వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి. మార్కెట్ పుల్ బ్యాక్ అయినప్పుడు డ్రై అయిపోయింది, సైడ్ వేస్లో ఉన్నప్పుడు మళ్ళీ వాల్యూమ్స్ అనేది రైజ్ అయినాయి. సూపర్ మూమెంట్ ఇది బజాజ్ ఫైనాన్స్లో. అదేంటంటే కంటిన్యూస్గా మానిటర్ చేస్తామంటే ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. స్ప్రెడ్స్ ద్వారా ఏంటంటే మనం లిమిటెడ్ రిస్క్ అట్లా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతానికి నిఫ్టీ 100లో, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్ వెళ్తూ ఉంది స్లోగా. మనం చూసిన తర్వాత 10-15 పాయింట్లు, అంటే దీనికి చాలా తక్కువలేండి 10-15 పాయింట్ల కోసం దీంట్లోకి వెళ్ళకూడదు, కానీ ఎందుకంటే పెద్ద స్టాక్ ఇది. ఓకే ఫైన్. సో నిఫ్టీ 500కి వెళ్దాం ఒకసారి. బజాజ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా వస్తుంది మూమెంట్లోకి. ఒకసారి నిఫ్టీ 500 అనేది చూద్దాం. వీక్లీ హై, 2 వీక్స్ హై, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్. ఓకే, సో మన ఫేవరెట్ స్టాక్ అయితే పరిగెడుతుంది, TV18 బ్రాడ్కాస్ట్. ఇది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంచాము ఇంతకుముందు, ఛానల్ అయితే దీని గురించి డిస్కస్ చేసుకొని. ఈ ఒక్కరోజే మంచి మూమెంట్ వచ్చింది, ఎక్కడ లో ప్రైస్లోనే దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఓకే, స్లోగా మూవ్ అవుతుంది. మీడియా సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ చాలా వాటికి ఈరోజు మీడియా స్టాక్స్ అనేది మంచి ఫైర్లో ఉన్నాయి అప్ సైడ్. ఓకే ఫైన్. పంజాబ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అది కూడా లీడ్లోకి రావడం జరుగుతుంది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ సూపర్ బ్రేక్అవుట్ ఇది నాకు తెలిసి. ఓకే, సో ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది, మంచి స్టాకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. జనవరి నుంచి ఒక రేంజ్లో కన్సోలిడేషన్ అయ్యి పైకి వెళ్తుంది, మంచి బ్రేక్అవుట్ ఏరియా. లైక్ 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాం ఈరోజు ఏం జరిగింది అనేది. ప్రాక్టికల్గా జనరల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయినప్పుడు మనం వాల్యూమ్స్ అవి చెక్ చేస్తాం. యాక్చువల్లీ ఈ క్యాండిల్ అయితే మంచి వాల్యూమ్స్ వచ్చింది, అంటే బ్రేక్అవుట్కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మనం. సో ప్రాబ్లీ 910 దగ్గర మనం ఎంట్రీ ఉండొచ్చు షార్ప్గా. 927 దాకా వెళ్ళి మళ్ళీ 900 దాకా వచ్చింది. ఓకే, ఇప్పుడు 938. రైట్, వెరీ గుడ్ మూవ్. ఇక్కడ కొద్దిగా ఐడెంటిఫై చేయొచ్చు, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే సెకండ్ ఎంట్రీ 915 దగ్గర తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మొమెంట్లో ఉంది స్ట్రాంగ్గా. వెరీ గుడ్ మూవ్. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్, ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ప్రెషర్లో ఉంది. ఐఎక్స్ ఒకసారి చూద్దాం ఎందుకు ఏమవుతుంది అనేది. ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో 205కి వెళ్ళి ఈరోజు షార్ప్గా కరెక్షన్ అయితే తీసుకుంటుంది. ఇక వీటి మీద మనం ఫోకస్ ఎలా చేయాలంటే
డిప్ అయినప్పుడు బై చేసుకుంటూ ఉండాలి. వీటిని భయపడొద్దు లాంగ్ టర్మ్కి. ఓకే ఫైన్. పిఎన్బి హౌసింగ్ ఫైర్లో ఉంది. సో జనరల్గా అంటే మనం నిఫ్టీ 50 కానీ స్కాన్ చేస్తే వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూడా మనం అంటూ ఉంటాం కదా మొమెంట్, అప్పుడు కొంతమంది ఆప్షన్స్ బాయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు, ఆ మొమెంట్ను కూడా క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ప్యానిక్లో ఉన్నప్పుడు డే లో కొడతా ఉంటుంది ఫాస్ట్గా, అటువంటిప్పుడు మనకి మంచి ఐటీసీ డే హైలో ఉంది. ఓకే గ్రేట్. ఐటీసీ ఆల్రెడీ బుల్లిష్ వ్యూలో ఉన్నాం ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో. మనమైతే ఎఫ్ఎంసీజీలో నిఫ్టీ 50లో ప్రస్తుతానికి డేలోను కొడుతున్న స్టాక్స్ కానీ డే హైని తీసుకెళ్తున్న స్టాక్స్ అయితే ఏమి లేవు. నిఫ్టీ 500లో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం స్విచ్ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే పాతయన్నీ పోయి ఇక్కడ ఏదైతే పెట్టామో అవి వస్తున్నాయి అనమాట. అందుకని మనం స్విచ్ చేయకుండా నిఫ్టీ 500 అనేది పెట్టుకొని ఉంటే మార్నింగ్ నుంచి వాల్యూమ్ స్టాక్స్ కానీ అలా రావడం అనేది జరుగుతుంది ఇంట్రాడే కోసం. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఫైర్లో ఉంది. ఐటీసీ జొమాటో వీక్గా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. రెస్టారెంట్ బ్రాండ్స్ వీక్గా ఉంది. జై బాలాజీ ఇండస్ట్రీస్ వీక్గా ఉంది. ఫ్రెండ్స్, జై బాలాజీ ఇండస్ట్రీస్ నేను 9 రూపాయల దగ్గర బై చేశాను. ఓకే, ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర. బట్ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కువ బై చేయలేదు. ఓకే, జై బాలాజీ ఇండస్ట్రీస్ 8 రూపీస్ దగ్గర నేను బై చేశాను. ఓకే ఫైన్. బజాజ్ ఫైనాన్స్ 135కి వెళ్ళిందా బాబ్. బజాజ్ ఫైనాన్స్ సూపర్ మూవ్, మనం చూశాక బాగానే వెళ్ళింది. ఏంటంటే కరెక్ట్ కొద్దిగా ఎర్లీగా కానీ పట్టుకుంటే ఒక 50 పాయింట్లు వెళ్ళింది. కొంతమంది ఏంటంటే ఆప్షన్స్ ఇంట్రాడేలో చేయాలనుకుంటే ఇవి కొంత హెల్ప్ అవుతాయి. ఓకే, సో యా. మెట్రోపోలిస్ హెల్త్ కేర్, హెచ్పిఎల్, ఐటీసీ డే హైలో ట్రేడ్ అవుతుంది. బర్త్ ఫోర్జ్, బజాజ్ ఫైనాన్స్ అయితే ఆగట్లేదు, వెళ్ళిపోతూ ఉంది. ఓకే ఫైన్. ఫ్రెండ్స్, అయితే ఇది లైవ్లో కావాలంటే మనకి దన్ అకౌంట్ ఉండాలి, దాంతోనే లాగిన్ అవ్వాలి. సో లేకపోతే కన్నా నేను లింక్ అనేది కింద పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. అండ్ యా, బజాజ్ ఫైనాన్స్ వెళ్తూ ఉంది బాగా, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ పట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇది కానీ ఈ క్యాండిల్ తర్వాత కానీ మనం ఐడెంటిఫై చేసి పట్టుకున్నామంటే మంచి మూమెంట్ ఇది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనం ఫ్యూచర్లో లైవ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఐ మీన్ టు సే ఏంటంటే లైవ్లో స్కానర్ అందరికి ఉపయోగపడుతుంది కదా, అట్లా కూడా చేద్దాం కొంచెం. కాకపోతే మనం ఛానల్ పెట్టినప్పుడు అంటే కన్సిస్టెన్సీగా పెట్టలేకపోతున్నాం, అందుకని కొద్దిగా మిస్ అవుతున్నాం. డైలీ పెట్టగలిగితే బాగానే ఉంటుంది, అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ అవుతుంది. ప్లాన్ చేద్దాం నియర్ ఫ్యూచర్. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.